26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. నమస్కారము. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వాళ్లకు ఆర్థికపరమైనటువంటి అంశాల్లో అనుకూలంగా ఉంటుంది. అనారోగ్య భావనలు తగ్గించుకోగలుగుతారు. ఉద్యోగపరంగా ఉన్నత స్థితికి చేరుకోగలుగుతారు. అలాగే నూతనమైనటువంటి కార్యక్రమాలు ప్రారంభించుకునేందుకు అన్ని రకాల అవకాశాలను పరిశీలిస్తూ ఉంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అమ్మవారి అష్టకమును పారాయణం చేయండి. వృషభ రాశి వాళ్లకు అనారోగ్య భావనలు తగ్గిపోతూ ఉంటాయి. ముఖ్యమైనటువంటి వ్యవహారాలు అన్నీ కూడా కలిసి వస్తుంటాయి. కష్టపడతారు, లక్ష్యాలకు చేరుకోగలుగుతారు. స్థిరాస్తులను కొనుగోలు చేసే ప్రయత్నంలో చక్కని అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. కుటుంబ పెద్దల యొక్క అనుకూలతలు కలిసి వస్తుంటాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ అయ్యప్ప స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారికి అర్చన నిర్వహించి కర్పూర నీరాజనమును సమర్పణ చేయండి. మిథున రాశి వాళ్లకు ఆర్థిక విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. కీలకమైనటువంటి ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా ప్రయత్నపూర్వకంగా అద్భుతమైనటువంటి విజయాలతో పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగపరంగా అనుకూలతలు ఉంటుంటాయి. వ్యాపారంలో భాగస్వామ్య అనుబంధాలను పెంచుకునే ప్రయత్నాలు చేస్తుండాలి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారి దండకమును పారాయణం చేయటం మంచిది. కర్కాటక రాశి వారు అనవసరమైనటువంటి వివాదాల జోలికి వెళ్ళకూడదు. ఆదాయ మార్గాలను జాగ్రత్తగా పెంచుకునే ప్రయత్నం చేస్తుండాలి. ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా కష్టపడి పని చేయగలుగుతారు. అలాగే కుటుంబపరమైనటువంటి కార్యక్రమాలను జాగ్రత్తగా పూర్తి చేయగలుగుతారు. వివిధ రూపాల్లో విందు వినోదాలు ఉంటాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సుదర్శన నారాయణ స్వామి వారు. మీరు చేయవలసిన పూజ సుదర్శన స్వామి వారి అష్టకమును పారాయణం చేయటం మంచిది. సింహరాశి వాళ్లకు ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి. అలాగే వ్యాపార కార్యక్రమాల్లో శ్రమ ఉన్నప్పటికీ కూడా లక్ష్యాలను పూర్తి చేయగలుగుతారు. సమాజంలో ప్రత్యేకమైనటువంటి గుర్తింపు గౌరవాలను సాధించుకుంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ అష్టవినాయక స్వామివారు. మీరు చేయవలసిన పూజ గణపతి స్తోత్రమును పారాయణం చేయటం మంచిది. కన్యారాశి వాళ్లకు వ్యాపార కార్యక్రమాల్లో అనుకూలతలు ఉంటాయి. నూతన ప్రయత్నాలు కూడా కలిసి వస్తుంటాయి. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో ఉన్నతిని సాధించుకుంటారు. అదనపు బాధ్యతలతో కూడిన లక్ష్యాలు కూడా కొన్ని ఉంటాయి. వివిధ రూపాల్లో కుటుంబపరమైనటువంటి సమస్యలను పరిష్కరించుకోగలుగుతారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ పార్వతీ అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించండి. తులారాశి వాళ్లకు ఆదాయ మార్గాలతో పాటు కొన్ని ఖర్చులు కూడా ఉంటాయి. అనారోగ్య భావనలు పెరగకుండా విశ్రాంతిని తీసుకుంటూ ఉండాలి. అలాగే ఉద్యోగపరమైనటువంటి సమస్యలు పెరగకుండా అందరినీ కలుపుకుంటూ వెళుతూ ఉండాలి. వ్యాపార కార్యక్రమాల్లో కొంత మిశ్రమంగా ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీకృష్ణ పరమాత్ముడు. మీరు చేయవలసిన పూజ ద్వారకాధీశ స్తోత్రమును పారాయణం చేయటం మంచిది. వృశ్చిక రాశి వాళ్లకు వ్యాపార కార్యక్రమాల్లో అనుకూలతలుంటాయి. అన్నదమ్ముల మధ్య కుటుంబ విషయాలు చర్చకొస్తూ ఉంటాయి. ఉద్యోగంలో శ్రమ ఉంటుంది. కష్టపడుతూ ఉంటారు, పనిచేయగలుగుతారు. లక్ష్యాలను కూడా సాధించుకోగలుగుతారు. అలాగే దీర్ఘకాలికంగా ఉన్నటువంటి కొన్ని రకాల వివాదాలను పరిష్కరించుకునే ప్రయత్నాలను ప్రారంభించుకుంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామివారు. మీరు చేయవలసిన పూజ సంకటనాశ గణపతి స్తోత్రమును పారాయణం చేయటం మంచిది. ధనుస్సు రాశి వారు ఆదాయ మార్గాలను పెంచుకునేందుకు అన్ని రకాల అవకాశాలను ఉపయోగించుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. చేపట్టినటువంటి పనుల్లో పట్టుదలతో వ్యవహరిస్తూ ఉండాలి. ఉద్యోగము వ్యాపార కార్యక్రమాల్లో పురోభివృద్ధిని సాధించుకుంటారు. అలాగే కీలకమైనటువంటి సమస్యలను పరిష్కరించుకుంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం లలిత అమ్మవారు. మీరు చేయవలసిన పూజ
అమ్మవారి పంచరత్న స్తోత్రమును పారాయణ చేయటం మంచిది. మకర రాశి వాళ్లకు ఈరోజు పెద్దవారిని కలుసుకోవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి. ఉద్యోగ కార్యక్రమాల్లో అధికారులు కొన్ని నూతనమైనటువంటి బాధ్యతలను అప్పచెప్పుతూ ఉంటారు. చేపట్టిన పనులు పూర్తి చేసుకునేందుకు జాగ్రత్తగా కష్టపడుతూ ఉండాలి. వృత్తి వ్యాపారాల్లో చక్కని అవకాశాలు కూడా కలిసి వస్తుంటాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు. మీరు చేయవలసిన పూజ స్వామివారికి రుద్రాభిషేకమును నిర్వహించండి. కుంభరాశి వాళ్లకు ఈరోజు ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగపరమైనటువంటి సమస్యలను పరిష్కరించుకోవాలి. అలాగే కుటుంబపరమైనటువంటి అనుకూలతలు ఉంటాయి. వివిధ రూపాల్లో మార్పులు చేర్పులు కనిపిస్తున్నాయి. దూర ప్రయాణాలు చేయవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామి వారు. మీరు చేయవలసిన పూజ కార్యసిద్ధి హనుమత స్తోత్రమును పారాయణం చేయటం మంచిది. మీనరాశి వాళ్లకు వృత్తి ఉద్యోగాలు కలిసి వస్తుంటాయి. అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించుకోగలుగుతారు. చేపట్టినటువంటి పనులను బాధ్యతగా పూర్తి చేస్తూ ఉంటారు. అలాగే అధికారిక పరమైనటువంటి ప్రశంసలు అందుతూ ఉంటాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు. మీరు చేయవలసిన పూజ విష్ణు సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయటం మంచిది.